మనం ధర్మరాజు, భీముడు, అర్జునుడి యొక్క గొప్పతనం చాలా కథల్లో వినుంటాం. కానీ నకుల సహదేవుల గురించి చాలా తక్కువ వింటాం. చెప్తా వినండి. ముందైతే వీడియోకి లైక్ కొట్టేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసేయండి. ఈ వీడియోకి నేను 1000 లైక్స్ టార్గెట్ ఇస్తున్నాను. వెంటనే కంప్లీట్ చేసేయండి. పాండవులలో సహదేవుడు అందరికంటే చిన్నవాడు మరియు అతనికి అన్ని విషయాల్లో ధర్మరాజుకి ఉన్నంత అనుభవం ఉండకపోవచ్చు. కానీ అతనికి భవిష్యత్తులో ఏం జరుగుతుందని ముందే తెలుసుకునే జ్ఞానం ఉంది. అయితే మహాభారతంలో కురుక్షేత్రం గురించి అతనికి తెలిసిన వెంటనే అతని సోదరులకు చెప్పాలని వెళ్తాడు. కానీ అక్కడ ఓ అపరిచితుడు అతన్ని అడ్డుకుంటాడు మరియు ఒకవేళ అతనికి తెలిసిన భవిష్యత్తు గురించి తమ సోదరులకు చెబితే తన తల పగిలి చనిపోతాడని హెచ్చరిస్తాడు. ఆ అపరిచితుడే శ్రీకృష్ణుడు. ఇలా భవిష్యత్తుని ముందే తెలుసుకునే జ్ఞానం అతనికి ఎలా వచ్చిందంటే దీనికి 2 స్టోరీస్ ఉన్నాయి. ఒకటి, తన తండ్రి మరణించిన తర్వాత తన తండ్రి మెదడు భాగాన్ని తిన్నాడు, దానివల్ల అతనికి ఈ జ్ఞానం వచ్చిందని అంటారు. రెండవది, అతను పుట్టినప్పటి